హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ తెలుగు ఛానల్. నేను మీ శాలిని. ఈరోజు మన వీడియో వచ్చేసి స్త్రీలకు ఈ మధ్య కాలంలో జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాల గురించి ఒక వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిన విషయమే దిశ సంఘటన. అంతకుముందు జరిగిన ఎన్నో చిన్నపిల్లలపైన ఇంకా పెద్దవాళ్లపైన అత్యాచారాలు ఇలాంటివి. దీనికోసం మన పోలీసు వారు ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారనమాట. అది నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాకు దగ్గరలో అండి ఏర్పాటు చేశారనమాట. దానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అలా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని షూట్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన కోసం ఏర్పాటు చేశారు అనే విషయం గురించి, అలాగే వాళ్ళు కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఇంకా ఒక శక్తి టీం అనే ఒక టీంని మాకు పరిచయం చేశారండి. వాటి వివరాల గురించి, మనం ఎవరికైనా ఎలాంటి సమస్యలు వస్తే వాళ్ళకి ఎలా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఈ విషయాల గురించి అక్కడ మాకు వివరించడం జరిగిందనమాట. ఆ వీడియోస్ అన్నీ నేను షూట్ చేసుకున్నాను. మొత్తం ఒక 10 to 12 minutes వీడియో వచ్చేసిందండి. మీకు ఓపిక ఉంటే చూడవచ్చు, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ వీడియోని మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అన్ని నెంబర్స్ నేను ఫీడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా డిఎస్పీ సార్, కర్నూలు డిఎస్పీ సార్, అలాగే శక్తి టీం వాళ్ళు మాతో మాట్లాడారనమాట. ఆ డైరెక్ట్ విజువల్స్ నేను మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. అలాగే శక్తి టీము ఓన్లీ స్త్రీల కోసమనే కాదండి, ఎవరైనా ఇళ్లకు తాళం వేసి ఊళ్ళకు వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఒక కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తాము, అక్కడ గస్తీ తిరుగుతాము అనే విషయాల గురించి కూడా చెప్పారనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మనము, ఓకేనా? స్త్రీకి సంబంధించిన సమస్యలు కొన్ని వచ్చేసి డైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గా మాకు అప్రోచ్ అయ్యి నా సమస్యలు ఇవి ఉన్నాయని, సపోజ్ ఇప్పుడు భర్త ఏదన్నా కానీ ఇబ్బంది పెట్టుకుంటే మా దగ్గరకు వచ్చి చెప్పగలరు. అదే ఒక ర్యాగింగ్ జరుగుతూ ఉంది, లేదా ఏదైనా ఫోన్ల ద్వారా వచ్చేసి మగపిల్లలు ఏదైనా ఇబ్బంది పెట్టుకున్నారు, ఫోన్లో ఈ రకంగా ఉండేటివి కొన్ని చెప్పుకోలేరు. ఒకవేళ మా ఇంట్లో తెలిస్తే ఏదైనా కానీ ఇబ్బంది అవుతుంది, మగవాళ్ళ మమ్మల్ని ఏదైనా చేస్తారని, అటువంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే కానీ మీ దృష్టికి రావాలని, అంటే వార్డులో ఉండే వాలంటీర్స్కి మీకు దృష్టికి వస్తే మీ ద్వారా మాకు వస్తే ఆ సమస్య పరిష్కారాన్ని మేము కృషి చేస్తామనుకుంటున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది. తర్వాత మహిళా శక్తి కమిటీగా వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఉమెన్ పీసీ, తర్వాత ఇద్దరు ఉమెన్ పీసీలు ఉంటారు. వీళ్ళు కోఆర్డినేటర్గా పనిచేస్తారు. వీళ్ళ తర్వాత వచ్చేసి ఇక్కడ పుష్పలత మాది ఒక 5 మంది ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు. ఈ స్టేషన్ తరఫున తర్వాత ఇప్పుడు మనకి 2 టౌన్ పరిధిలో వచ్చేసి 13 వార్డులు వస్తాయి. ఈ 13 వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డులో వచ్చేసి ముగ్గురు వాలంటీర్లు సెలెక్ట్ చేస్తాము. ఈ ముగ్గురు వాలంటీర్స్ పని ఇదేమా, మీ వార్డులకు సంబంధించి వీళ్ళ సమస్యలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మీరు వచ్చేసి వాలంటీర్లు మీరు ఎక్విప్ చేసుకొని మీరు మాకు చెప్పాలి, అంటే మా కమిటీకి చెప్పాలి. కమిటీలు కూర్చొని దాంట్లో వచ్చేసి మేము మీ సమస్య ఏదైనా పరిష్కారం అవుతుందా ఏం కదా అనేది, కేసు కట్టకుండా ముందు చేస్తాం, పరిష్కారం చేస్తాము. లేదు కేసు కట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటే కేసు కట్టాలి, అంటే కౌన్సిలింగ్ ఇస్తాం ఫస్ట్ ఏదైనా సమస్య ఉంది. ఈ రకంగా కమిటీ ముఖ్య ఉద్దేశము. దీనికి తోడు మా శక్తి టీము, ఈ శక్తి టీం కూడా సేమ్ అదే పని చేస్తుంది. అంటే ఫీల్డ్లో పోతారు, ఏదో సమస్య వస్తుంటే వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఆ సమస్యని సొల్యూషన్ అక్కడే పరిష్కరించారు, లేదు వాళ్ళ దగ్గర కాలేదంటే మా దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఇక్కడ తీసారని చెప్తారు. వీళ్ళకి తోడుగా మీరు ఉండాలి. తర్వాత మీరు ప్రతి ఒక్క వార్డులో వచ్చేసి మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఆ వార్డుకు వచ్చి వీళ్ళు మహిళా శక్తి వచ్చేసి మా టీమ్స్, శక్తి టీమ్స్తో పాటు వాలంటీర్స్తో ఉన్నారు. మీకు ఏదైనా సమస్యలు వస్తే చెప్పండి, వీళ్ళు చెప్పండి, వీళ్ళ ద్వారా మాకు చేస్తారు. దీంట్లో ఎవరు బలవంతం ఏం లేదు. మీరు ఉత్సాహంగా మాకు మా స్త్రీ సమస్యల గురించి మేము పోరాడతాము అంటే, పోరాడేదంటే మాకు చెప్పగలము, మీకు విశదీకరించాము అనే వాళ్ళు ఉత్సాహవంతం మాత్రం దయచేసి రండి, బలవంతం ఏమీ లేదు. ఏమాయి నువ్వు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఈ సమస్యలన్నీ వింటున్నాం కదా. ఇప్పుడు మీ స్కూల్ కాలేజీ తరఫున కానీ ఏదన్నా కానీ మీకు సమస్యలు వస్తే ఆ వార్డుకు సంబంధించిన వాలంటీర్స్
స్కూల్లో ర్యాగింగ్ కానీ బాయ్స్ వాట్సాప్ ద్వారా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. వాట్సాప్ ద్వారా వచ్చేసి మీకు ఏదైనా ఫోన్ చేసి ఇవన్నీ ఉంటాయి, మీరు వినింటారు. అట్లాంటిది ఏమన్నా మీకు సమస్యలు ఉంటే వాలంటీర్స్ ద్వారా చెప్పండి. లేదు డైరెక్ట్ దీంట్లో ప్రతి ఒక్క తర్వాత లిస్టు అందరికీ కమ్యూనికేట్ చేస్తాము. దాంట్లో వచ్చేసి అందరి మహిళా వాలంటీర్స్ ఫోటోలు అన్నీ ఉంటాయి, ఫోటోలు ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్లకి మీరు చేసినా చాలు. మాకు ఈ సమస్య అనేది కొంతమంది పోలీస్ నెంబర్ తెలియవు కాబట్టి చేయలేకపోయినాము. మన చూసినారు కదా దిశ ఇన్సిడెంట్ తెలిసింది కదా, ఆమె దగ్గర సెల్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇన్ టైంలో చేయవలసిన వాళ్ళకి ఫోన్ చేయలేక ఆ రకంగా చనిపోవడం జరిగింది. కానీ దానికి అవేర్నెస్ ఇప్పుడు ఈ వాలంటీర్స్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి లేడీస్లో. వాళ్ళు తమ లోపలే బాధపడకుండా వాళ్ళ బాధను బయటికి ఏదైనా ఇబ్బంది పడుతుంటే బయట వ్యక్తం చేయాలి ఇబ్బందులు కానీ, అది ముఖ్య ఉద్దేశము. అది మీ ద్వారా మాకు రావాలనే దాంట్లో ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ మహిళా మిత్ర అనేది పేరులోనే ఉంది. మహిళలు మాకు మిత్రులాగా ఉంది. మాకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పాలి. దీంట్లో ఉత్సాహంగా ప్రతి ఒక్క వార్డుకి వచ్చేసి ముగ్గురు చెప్పడం ఉండండి. మీకు తర్వాత రూల్స్ రెస్పాన్సిబిలిటీలు, మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు, మీరు ఏం చేయాలో ఉద్యోగం అనేది కూడా స్కూల్లో చెప్తారు. ఒక క్లాస్ కూడా వచ్చేసి మీకు వచ్చేసి జరుగుతుంది. ఏమేమి చేయాలో ఏమేమి మీకు మీరు ఉద్యోగరీత్యా ఇప్పుడున్న మేమందరం వచ్చేసి శక్తి టీము కేవలం మమ్మల్ని ఈ కొరకే మహిళల కొరకే ఏర్పాటు చేసినారు. అంటే అలాగే మొత్తం మేము 8 మెంబర్స్ ఉంటాము. ఇప్పుడు ఒక 2 లేరు, వేరే డ్యూటీస్కి వెళ్ళారు. మాకెప్పుడు ఇదే వర్క్ అమ్మ. అంటే మహిళలకు ఏ విధంగా మీకు మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఇదివరకు అయితే మనం ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్తాం? జనరల్గా మనకు ప్రాబ్లమ్స్ వస్తే అందరం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా మన గవర్నమెంట్ శక్తి టీమ్గా ఫామ్ చేసి మేమే మీ దగ్గరికి వచ్చేలా ఏర్పాటు చేసింది. అంటే మీరు ఎక్కడున్నా ఇప్పుడు చాలామంది అందరూ స్టేషన్కి రాలేరు కదా. ఎవరు వచ్చినా కూడా ఏమవుతుందో స్టేషన్కి వెళ్తే మనం వెళ్తే ఏమనుకుంటారో, ఒకవేళ సపోజ్ మీ కూతుర్లు అవ్వచ్చు, ఒకవేళ మీ పిల్లలు అయితే స్టేషన్ దాకా తీసుకురాలేరు కదా, చదువుకునే అమ్మాయిలు అయితే తీసుకురాలేరు కదా. అలాంటి వాళ్ళ పర్పస్ కోసమే ఈ శక్తి టీమ్ అమ్మ. అంటే మీకు ఎక్కడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాబ్లమ్ని బట్టి మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. మేము ఇచ్చేటటువంటి నెంబర్కి కాల్ చేస్తే చాలమ్మా, మేమే మీ దగ్గరికి వస్తాం. మామూలుగా మేమందరము మీకు ఇలా అవేర్నెస్ చేసేటప్పుడు మాత్రమే యూనిఫామ్లో ఉంటాం. మిగతా టైంలో మీరు రమ్మన్నప్పుడు కంప్లైంట్ తీసుకోవడానికి మామూలు డ్రెస్లో వస్తాం. అంటే ఎందుకు, మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా పోలీసు వాళ్ళు వచ్చారు ఎందుకు అనేటటువంటి అనుమానం రాకుండా, మీకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా దాని పర్పస్తో మేము మామూలు డ్రెస్లో వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకు ఏం జరిగిందో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుసుకొని ఎక్కడైతే ఏ స్టేషన్కి సంబంధించిన పరిధిలో అయితే ఆ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ సిఐ గారి దగ్గర పెట్టి మీకు సంబంధించిన కంప్లైంట్ని పిలిపించి మీకు తగిన న్యాయం జరుగుతుందమ్మా. అంటే మనము ఏ రకమైన ప్రాబ్లమ్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, స్కూల్ చదివే అమ్మాయిలు, కాలేజ్ చదివే అమ్మాయిలు, వాళ్ళు లవ్ అఫైర్స్ అని, చాలామంది యూటీజింగ్ అని, కాలేజ్ వదిలినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ దారిలో ఎవరైనా ఫాలో అవుతుండడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి పర్పస్లో మేము బయట ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉంటాం. అంటే మేము ఎక్కువగా మూవింగ్ చేస్తూ ఉంటాము, ప్లస్ ఇలా అవేర్నెస్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అంటే రద్దీ గల ప్రదేశాలన్నీ మేము కవర్ చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ మాకు తెలిసి మాకు ఎదురుపడిన కంప్లైంట్స్ అన్నీ మేము తీసుకురాగలం. మాకు తెలియని కంప్లైంట్స్ ఉంటాయి కదా, మీ దాకా వచ్చినవి, మనకు ఎవరైనా మీకు వేరే వాళ్ళు చెప్పినట్టు ఇలా ఉంటాయి కదా. అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మాకు వెంటనే కాల్ చేయండి. మేము ఇచ్చేటటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే చాలమ్మా. ఎవరైనా చేయొచ్చు, దానికి మీరు కాకపోవచ్చు, మీకే కదా ప్రాబ్లము, మనకు రాలేదు కదా, వేరే వాళ్ళది మనకెందుకు అనుకోవద్దండి. సపోజ్ మీ ఏరియాలో ఒకరికి ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళకి ఇలా పలానా ఏరియాలో మేడం పలానా గుడి బడి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి కాల్ చేసి వదిలేస్తే చాలు. మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాం ఎవరు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్తాము. అంతేగాని వీళ్ళెవరు పట్టించుకోరు అనే విధంగా కాకుండా మీకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఓన్లీ లేడీస్కి ఎక్కువగా. కూర్చోండి మేడం, కూర్చోండి. ఇక్కడ పెన్స్ ఉన్నాయా? రాసుకోండి, నెంబర్ చెప్తాను. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 7777 87770 7777 87770. రాసుకున్నారా?
ఇది కర్నూలుది మా శక్తిది మా దగ్గరే ఉంటుంది. మాకు ఇమీడియట్గా కాల్ వస్తే విత్ ఇన్ 10 minutes 7777877700. ఈ నెంబర్ వచ్చేసి కర్నూలుది, కర్నూలు శక్తి దీనిది. ఆ నెంబర్కి కాల్ చేసినా మాకు చెప్తారు, మేము విత్ ఇన్ 10 minutesలో మీ దగ్గరికి వస్తాం. అలానే నంద్యాలది కూడా ఉంది, కొత్తగా న్యూగా తీసుకున్నాము, మా దగ్గర ఉంది ఫోన్ కూడా. ఆ నెంబర్ చెప్తాం, రాసుకోండి. 9121101195 9121101195 9121101195 మా చెప్పాలా మళ్ళీ? రాసుకున్నారా? ఈ నెంబర్ ఇదిగో మాదే, ఇక్కడికే వస్తుంది కాల్, వెంటనే మేమే రిసీవ్ చేసుకుంటాం. చేశారా? ఈ నెంబర్ ఇమీడియట్లీగా ఈ కాల్కి ఎవరైతే కాల్ చేస్తారో స్పాట్లో ఆన్ ది స్పాట్కి వచ్చేస్తాం మేము, ఎక్కడైనా కావచ్చు. మన నంద్యాలలో 9121101195 నెంబర్లో కావాల్సిన వాళ్ళు 110